కథలో కోర్ ఎమోషన్స్ అంటే ఒక ఘాటీలకి ఒక రెబలియన్, ఒక రివోల్ట్, ఒక వాళ్ళకంటూ ఒక ఇన్నర్ ఫైర్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళ మీదకి ఎలా రెబల్ అయ్యారు, ఎలా రివోల్ట్ అయ్యారు అనేది చాలా అందంగా చూపించామండి. దట్ ఈస్ ఎ కోర్ ఎమోషన్. అండ్ అది కాకుండా ఒక హ్యూమన్ ఎమోషన్, జనరల్గా ఉండే హ్యూమన్ ఎమోషన్స్ అన్నీ, దాన్ని ఒక చిన్న అందమైన కపుల్, యాక్చువల్లీ ద హ్యాపీ కపుల్, బట్ హౌ దే బికమ్ విక్టిమ్స్. ఆ విక్టిమ్స్ నుంచి వాళ్ళు క్రిమినల్స్గా ఎలా మారారు, ఆ క్రిమినల్ నుంచి లెజెండ్గా ఎలా పరిణామం చెందారు, ఎవల్యూట్ అయ్యారు అనేది ఆ ఆర్క్ని ఒక మంచి ఎమోషన్స్ తోటి దట్టించి చూపించాం. ఓకే, మంచి యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయని విన్నాము. సినిమా నిండా యాక్షన్ సీక్వెన్స్, ఇట్స్ ఏ ఫుల్ ఆన్ కమర్షియల్ యాక్షన్ సినిమా రూపంలో చెప్పిన కదండి. రామ్ కిషన్ మాస్టర్ యాక్చువల్లీ ఎక్స్ట్రాడినరీ, ఆ సెట్ పీసెస్ అన్నీ చాలా బాగా కుదిరినాయి అన్నమాట. దే ఇస్ వన్ యాక్షన్ సీక్వెన్స్ విచ్ యూ విల్ సీ, ఒక రైల్వే స్టేషన్లో జరుగుతుంటుంది విత్ జేబీ సార్ అండ్ విక్రమ్ గారు అండ్ అనుష్క గారు. దిట్స్ ఏ బ్రిలియంట్ యాక్షన్ సీక్వెన్స్ అన్నమాట. ఐఎమ్ వెరీ ప్రౌడ్. సినిమా ఒకసారి అట్లా వచ్చింది అది. సేమ్ థింగ్ ఇప్పుడు అక్కడ వచ్చిన కుందుల్ నాయుడికి, విక్రమ్ గారికి, ఇవన్నీ మీ ట్రైలర్లో చూసి, విక్రమ్ గారికి అండ్ అనుష్క గారికి జరిగే ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది ఒక కేవ్లో అన్నమాట. ఇవన్నీ కూడా చాలా బాగా న్యాచురల్ కూర్చున్నాయి. వెరీ రా, రియల్, రూటెడ్ ఎనర్జీతో ఉన్న ఒక యాక్షన్ సీక్వెన్స్. దానికి ఒక మోటివేషన్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. కరెక్ట్. అండ్ అందులోనూ కృషి గారి సినిమాల్లో అంటే ఆ క్యారెక్టర్కి ఉండేటువంటి ఆర్క్, క్యారెక్టరైజేషన్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ అడిషనల్గా యాడ్ అవుతూ ఉంటాయి సినిమాకి. ఎస్పెషలీ మనకి ఇంత స్కేల్ ఉండేటువంటి ఒక సినిమాని తీసుకొచ్చిన ప్రొడ్యూసర్స్ మన యూవీ క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్, ఏం చెప్పాలనుకుంటున్నారు జగపతి బాబు గారు? హౌ ఆర్ దే యాజ్ ప్రొడ్యూసర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి వాళ్ళు. యూవీ తెలిసిందే. క్రిష్, మన రాజీవ్ నాకు ఫస్ట్ టైం పరిచయం. మన థరో జెంటిల్మెన్. అండ్ అందరూ హోల్ టీమ్ ఇస్ అ పాజిటివ్ టీమ్, ఇంక్లూడింగ్ ద డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా, ఎవ్రీబడి. సో వీ వర్క్డ్ ఒక ఘాటు సినిమా మంచి మూడ్లో చేసాం. అది ఘాట్ అయినటువంటి సినిమాని మంచి మూడ్లో చేశారు. బాగుంది సార్. ఇప్పుడు ఇంకొంచెం మన మంచి మూడ్లోకి వెళ్ళడానికి మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, అందరూ సమాధానాలు చెప్పొచ్చు. లేదంటే ఇది ఎవరి పేరు వస్తుందో వాళ్ళు చెప్పొచ్చు టీంలో. హూ ఈజ్ మోస్ట్ లైక్లీ టు ఫర్గెట్ దేర్ లైన్స్? ఎవరో ఉన్నట్టున్నారు కృషి గారికి గట్టిగా. అంటే మన వీటీవీ గణేష్ గారండి, ఎంపీ బొజ్జయ్య గారి క్యారెక్టర్ అన్నమాట. డైలాగ్ చెప్తే ఓకే క్రాష్ చేసేద్దాం, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక డైలాగ్ చెప్పేస్తారు, రెండోసారి ఇస్తారు, ఇంకో డైలాగ్ చెప్తారు అన్నమాట. మెనీ టైమ్స్ ఆయన ఈ డైలాగ్ మర్చిపోయింటే ఇది కాకుండా వేరే డైలాగ్, బట్ దట్ విల్ బి ఈవెన్ ఫన్నీయర్ అన్నమాట. చాలా చోట అంటే మీరు అనుకున్న డైలాగే కాకుండా ఇంకో డైలాగ్, అది చాలా న్యాచురల్గా వచ్చింది అన్నమాట. ఓకే, ఏదో ఒక డైలాగ్ ఉంటుంది అన్నమాట. ఏంటి ఇప్పుడు వీళ్ళతో మనం బిజినెస్ చేయాలా అనేది, ఆ డైలాగ్ ఏంటి, వీళ్ళకి ఈ ఘాటీలకి షేక్ అండ్ ఇచ్చి మనం బిజినెస్ చేయాలనేది ఆయన అన్నమాట. మర్చిపోయేది ఏంటి, ఈ ఘాటీలకి చాక్లెట్ ఇచ్చి షేక్ అండ్ ఇచ్చి వీళ్ళతో బిజినెస్ చేయాలని, అవే ఇప్పుడు చాక్లెట్ ఇచ్చి. వెరీ ఫన్నీ అన్నమాట యాక్చువల్లీ. సో సమ్టైమ్స్ ఈ ఫర్గెట్స్, బట్ అండ్ తర్వాత చెప్పారు అది అంటే క్రిష్ అనుకోవద్దు, అక్కడ నేను ఏదో డేసేస్తాను, ఇట్ విల్ బి నైస్ అన్నమాట. ఓకే సార్, ఐ లైక్ హిమ్ ఎ లాట్. నేను తమిళ్లో వానం సినిమాకి ఆయన ప్రొడ్యూసర్ కూడా అన్నమాట. అది ఎంపీ బొజ్జయ్య, వీటీవీ గణేష్. సూపర్. సో హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు బి అ వర్కహాలిక్ ఈవెన్ ఆన్ బ్రేక్? సొంతంగా మీరు కూడా అయి ఉండొచ్చు జగపతి బాబు గారు. చెప్పాలి అంటే ఎవరైనా చెప్పొచ్చు. మీకెవరు అనిపిస్తున్నారు టీంలో? సార్ మీకెవరు అనిపిస్తున్నారు? అదే అందుకనే ఆయన ఏం చెప్పలేదు, అది నేనే కదా అని చెప్పి మళ్ళీ అంటే ఆయనే రాజే అలా ఉన్నాడంటే రియల్. నాకన్నా నేనైనా ఇప్పుడు కూర్చొని ప్రశాంతంగా ఉన్నాను, కానీ బేసికల్గా ఐ గాట్ ఎ గ్రేట్ టీమ్ అన్నమాట. శేషు గారని, హీ లీడ్స్ అవర్ ఎంటైర్ టీమ్. ఫ్రమ్ హిమ్ టు ఐ గాట్ ఎ గ్రేట్ టీమ్. యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ టీమ్ యాక్చువల్లీ. ఐఎమ్ హ్యాపీ దట్ ఐ ఫౌండ్ ది బెస్ట్ టీమ్. సూపర్ సార్. హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు ఆస్క్ ఫర్ ఎక్స్ట్రా టేక్స్ ఈవెన్ ఇఫ్ ద షాట్ ఇస్ గుడ్? షాట్ చాలా బాగా వచ్చినా కూడా ఇంకొకటి చేద్దాం, ఒకటి. నిజంగా ఎవరు అడగలేదు. ఈయన ఒక 2 సార్లు అడిగారు, ఒకసారి చేశారు క్రిష్, చాలా బాగుంది, ఓకే అంటే క్రిష్ ఇంకొకటి అని. అది ఒక మన మెస్ సీన్లో
ఐ లైక్ ద షాట్ అన్నమాట. క్రిష్ లెట్ మీ డూ వన్ మోర్ థింగ్ అనమాట. చాలా పర్ఫెక్ట్గా ఉంటారు ఈయన, చాలా ఎవ్రీబడి. ఈయన ఒకసారి నాకు ఇంకెవరు అడగలేదు, ఈయన ఒక టేక్, అది చాలా బాగా వచ్చిన టేక్ ఇంకోటి అడిగారు, నేను నాకు నచ్చిన టేకే పెట్టా. ఇప్పుడు మీరు ఈ డైలాగ్ చెప్పాలి, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. మనకు నాన్నకు ప్రేమతో డైలాగ్. నాకు డౌట్ వస్తుంది, ఎడిట్లో ఎంత లేపించాడు గణేష్ కదా ఎవరు ఏ సీన్లో కూడా తనకి ఏదో గుర్తొచ్చిద్ది అన్నమాట, బేసికల్గా దాన్ని పిలిచిద్ది అన్నమాట కృష్ణ అంత పక్కనని. బట్ నేను అంత నవ్వినా కూడా మళ్ళీ ఇమీడియట్గా షీ బికమ్ ద క్యారెక్టర్. ఇట్స్ అ స్వీటీ. Those scenes where we are having like, you know, we're about to cry and then she looked at me, I looked at her and she started laughing. I'm like, why are you laughing now? It's the last thing you need to do. It's like, yeah. And she laughed like that and then she stopped and she said, ready. I'm like, I'm still laughing, right? You started, you stopped. But yeah, she's like that. Yeah. ఇది చూసే నిజంగా ఈఎస్ మూర్తి గారు పాట రాసినప్పుడు స్వీటీకి, ఇది స్వీటీ గారి గురించి తెలిసే అన్నమాట. ఎప్పుడు కిలకిల నవ్వులు జత చిలకల్లా అని రాశారన్నమాట. వీళ్ళిద్దరూ ఆ సీన్లో స్వీటీ నవ్వాలి, వీళ్ళిద్దరు నవ్వాలి. దెన్ దే డిసైడెడ్ దే ఆర్ రియల్లీ కంటిన్యూ చేస్తున్నారు అన్నమాట, అండ్ వెరీ జెన్యూన్. దీని తర్వాత వాట్స్ ద ఐడియా అంటే వీళ్ళిద్దరం మరి ఓకే నవ్వుదామా అండ్ దే స్టార్టెడ్ లాఫింగ్. ఇది మన నిన్న రిలీజ్ అయిన సాంగ్లో ఉంది, సిరిమర సాంగ్లో. సో స్వీటీ. ఓకే, హూస్ మోస్ట్ లైక్లీ టు బ్రింగ్ లోకల్ ఫుడ్ ఫర్ ద హోల్ సెట్? అమ్మ ఈయన చాలాసార్లు బిర్యానీ, ఓ మంచి ఫుడ్ ఇంటి నుంచి ఒకసారి తెప్పించారు రామోజీ ఫిల్మ్ సిటీకి. అవును, ఆయన మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా కనిపిస్తూ ఉంటుంది, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ఫుడ్ గురించి అంతా, ఏం తిన్నారని. సో యూ యాక్చువల్లీ డూ దట్. ఐ లవ్ సర్వింగ్ ఫుడ్. ఈవెన్ ఆ ఫ్యామిలీ ఉంది, అది వేరే అసలు ఆ రేంజ్. నేను చెన్నై వెళ్తున్నానండి. I think it's them. Like All of us. his grandfather started okay, but then dad. హిస్ ఫ్యామిలీ ఆల్సో అంతే సార్, హిస్ ఫ్యామిలీ ఆల్సో నోన్ ఫర్ ఇట్. ఇప్పుడు నాన్నగారు ఆయన గుడిలో ఇప్పుడు వెళ్ళినప్పుడు ఆ ప్రసాదం పెడితే ఆయన చేయికిను ఇంత ప్రసాదం వస్తారన్నమాట. అసలు ఎప్పుడైనా రాజేంద్ర ప్రసాద్ గారు ఎనీ టైం రామ్మా తీసుకోండి పులిహోర ఇంత. అవునండి, కరెక్ట్. సో నేను చెన్నైలో కజ్జవటానికి వెళ్తున్నాను, విక్రమ్ ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనగానే శివాజీ ఏఎల్ విజయ్ గారు నీరవ్ షా అన్నమాట. శివాజీ సార్ వీటి సాపాడు అన్నమాట, ఇట్స్ వెరీ ఫేమస్. వాళ్ళ ఇంటికి వెళ్తే ఈవినింగ్ టిఫిన్స్ అంటే ఇల్లు వచ్చినాయి అన్నమాట, అండ్ కాఫీ, ఫిల్టర్ కాఫీ వాళ్ళ అమ్మగారు పంపించింది. ఎక్స్ట్రాడినరీ ఫుడ్ యాక్చువల్లీ. మేము వస్తాం సార్ ఘాటి అందరం ఈసారి, Please, anytime. చెన్నై సైడ్ వస్తాము. మొత్తం మమ్మల్ని అందరినీ ఒకసారి మీరు విందు భోజనంతో తప్పకుండా. చాలా మంది ఉన్నారు అటువైపు మాకు. మీరు నిజంగానే ఒకసారి ఘాటి వాళ్ళని అందరినీ పిలిపించాలండి, బాగుంటుంది. సెప్టెంబర్ 5th లోపల అందరిని పిలిపిద్దాం, మీరు వచ్చారు కదా రిప్రజెంటేటివ్గా. మిగిలిన వాళ్ళందరినీ కూడా పిలిపించేస్తాను నేను. అందరినీ పిలిపించిన మనం గట్టికి వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ అందరికీ. వన్ ఉమెన్ ఇన్ యువర్ లైఫ్ హూ ఇస్ స్ట్రాంగ్, ఫియర్స్ లైక్ శీలావతి. సంబడి హూ ఇస్, మై వైఫ్ ప్రీతి చల్లా. అంటే వేరే పేరు చెప్పకూడదు అని అండి? లేదు నేను చెప్పేస్తున్నారు అసలు. తను కూడా శీలావతి లాగా చాలా స్ట్రాంగ్ ఉమెన్ అండి, ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంది. బయట మాత్రం చాలా డీప్లీ వనరబుల్, అట్ ద సేమ్ టైం ఇప్పుడు గలగలలాడుతూ నవ్వుతూ ఉంటుంది అన్నమాట. సో అన్ని క్యారెక్టరిస్టిక్స్ ఆమెలో ఉన్నాయి బేసికల్గా. ఆమె ఇప్పుడు జ్యోతిబాబు గారి నుంచి అడుగుతూ ఉంటుంది అన్నమాట, సార్ మడియన కనపడినప్పుడు కదా, సార్ ఇప్పుడు సార్ మీ స్కిన్ అలా ఉంటుందని. సో అస్సలు చాలా మిమ్మల్ని, యా షీ ఆల్సో లైక్ దట్. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఎంత కలుపుగోలుగా ఉంటారో తను కూడా అంతే అన్నమాట. అట్ ద సేమ్ టైం ఎంత స్ట్రాంగ్ ఉమెన్, ఒక ఉమెన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో అదే నేను మా అమ్మగారిని అలా చూశాను. దెన్ ఐ సా మై సిస్టర్, నౌ మై వైఫ్ ప్రీతి అమ్మ. సో గ్రేట్ అండి. రైట్.